యేసుప్రభు వారు పలికినటువంటి సిలువలోని 5వ మాట. ఈ మాటలో మనం దాహాన్ని మనం గమనిస్తాం. దాహం వేస్తుంది ఆయనకి. ఇంచుమించు 3 గంటలు అయింది. ఆయన ఉదయం నుండి కూడా శ్రమ పడుతూ ఉన్నాడు. ఆయన శ్రమ అంటే మామూలు శ్రమ కాదు. ఆయన యెరూషలేములో ప్రయాణమై గొల్గొతా కొండకు వచ్చేటప్పటికి ఉదయం ఆయన తీర్పును నెరవేర్చి ఆయనపై సిలువ మోపి ఆయన తీసుకొస్తూ ఆయన శ్రమపరుస్తున్నారు. అక్కడ కొట్టారు, దారిలో కొడుతున్నారు, శరీరం అంతా కూడా గాయాలు, కంప్లీట్ ఆయన బాడీలో ఉన్నటువంటి హాఫ్ ఆఫ్ ది బ్లడ్ చాలా మట్టుకు ఆయన రక్తం బయటికి పోయింది. తీసుకొచ్చారు, ఆయన సిలువ వేశారు. ఆ సమయంలో ఆ మండు టెండలో ఆయనకి దాహం అవటం సహజం. మానవుడు అలసట్లో ఉన్నప్పుడు, శ్రమ పడినప్పుడు దాహం వేస్తుంది, సహజమైనటువంటి దాహం అది. కానీ మనం ఇక్కడ యోహాను సువార్త, యోహాను భక్తుడు ఇక్కడ తెలియచేసిన విషయాన్ని మనం గమనించినట్లయితే ఆ మాటను ఒకసారి చదువుకున్నాం. అటు తరువాత సమస్తమును అప్పటికీ సమాప్తమైనది, సంపూర్తి అయిందని తెలిసి లేఖనము నెరవేరినట్లు నేను దప్పుకొను చున్నాను. ఇక్కడ ఒక మాట అంటున్నాడు యేసుప్రభు, లేఖనము నెరవేరినట్లు. లేఖనము అనగానే పాత నిబంధనలో ఉన్నటువంటి మాటలు, పాత నిబంధన కొత్త నిబంధనలో కోట్ చేసినప్పుడు కొత్త నిబంధన భక్తులు యోహాను ఎవరైనా రాసినప్పుడు పాత నిబంధన మాటలను లేఖనాలు అనేవారు. ఎందుకంటే అవి దేవుని మాటలు. మొత్తం బైబిల్ గ్రంథం అంతా కూడా దేవుని మాటలే. కానీ పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుని మాటలు ఈ సమయంలో ఇక్కడ నెరవేరబడుతుంది. యేసుప్రభు వారు ఆ లేఖనం నెరవేరింది. ఎక్కడైనా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథంలో మనం చూస్తాం. 69:21 కీర్తనలో అక్కడ ఆయన దప్పికొనినప్పుడు ఆయన చేదు చెరుకును నాకు ఇచ్చితిరి. ఆ లేఖనాన్ని మనం గమనిస్తే ఇక్కడున్నటువంటి దప్పికను అక్కడున్న దప్పికను చూస్తే 2 ఆత్మీయ సత్యాలు మనకి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఒకటి, పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రవచనం నెరవేరబడటం. దేవుడు అనాదిలో ఏర్పాటు చేసిన, విమోచించడానికి దేవుడు అనాదిగా ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రణాళికను నెరవేరుస్తూ అది ఇక్కడ నెరవేరుతుంది. కొద్ది గడియల్లో నెరవేరబోతుంది ఆయన ప్రాణం విడిచడం ద్వారా. కొన్ని గడియలకు ముందు యేసుప్రభు వారు అన్నటువంటి మాట ఏంటంటే అది నెరవేరబోతుంది, లేఖనం నెరవేరబోతుంది. ఏంటి అంటే మొదటి సత్యం, తండ్రి యొక్క చిత్తం ఇక్కడ నెరవేరబోతుంది. నీ పట్ల నా పట్ల దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రణాళిక, రక్షణ ప్రణాళిక మరికొద్ది గడియలో నెరవేరబోతుంది. రెండవ సత్యాన్ని మనం చూసినట్లయితే మనల్ని ఈ పాపము నుండి విడుదల చేసి మనకి ఒక నిరీక్షణ, ఆయనతో సహవాసం కలిగి ఆయనతో ఉండడానికి పరలోకానికి చేర్చేటువంటి సత్యం. దేవుని రక్షణ ప్రణాళికను నెరవేర్చబోతున్నాడు యేసుప్రభు. ఆయన అంటాడు యోహాను సువార్త, ఇదే యోహాను సువార్తలో 4 అధ్యాయాలు అంటాడు. ఏమంటాడంటే నాకు ఒక వేరొక భోజనం ఉంది. శిష్యులు వచ్చి ఆయనకు భోజనం పెట్టినప్పుడు భోజనం తిందాం రండి ప్రభా అంటాడు. నాది ఈ లోక భోజనం కాదు, మీకు తెలియని భోజనం నాకు ఒకటి ఉంది. ఏదంటే నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటి. యోహాను సువార్త చూడండి దయచేసి, 4వ అధ్యాయము 32వ వచనం అండి. 32వ వచనం, అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనానో ఏమైనా తెచ్చనేమో అని ఒకరికొకడు చెప్పుకొనేది. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుద ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. ఏంటి తండ్రి చిత్రం అంటే నీవు నేను ఆ ఏదెను తోటలో ఆదాము ద్వారా తెగిపోయినటువంటి ఆ సహవాసాన్ని, ఆ బంధాన్ని తిరిగి మళ్ళీ తండ్రి ఆయన కలుపుకోవాలనే ప్రయత్నం చేసి ప్రణాళికలో పాత నిబంధనలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశాడు. కానీ వాటి ద్వారా దేని ద్వారా కూడా ఆ చిత్తం నెరవేర్చలేకపోయింది. ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు దేవుడు, ధర్మశాస్త్రం నెరవేర్చలేకపోయింది. పండుగలు ఇచ్చాడు, బలులు ఉన్నాయి. వీటన్నిటి ద్వారా కూడా అనేక ప్రణాళిక జరిగింది, కానీ వాటి ద్వారా నెరవేర్చలేకపోయింది. అవన్నీ కూడా ఎవరిని సూచిస్తున్నాయంటే సిలువలో ఉన్నటువంటి యేసుప్రభుని సూచిస్తున్నాయి. అదిగో ఆ ధర్మశాస్త్రం నన్ను సూచిస్తుంది. ఆ బలి, ఆ పాప పరిహారార్థ బలి, ఆ పశ్చాత్తాప బలి, ఆ బలులన్నీ కూడా నన్ను సృష్టిస్తున్నాయి.
అవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ నెరవేరబోతున్నాయి. కొద్ది గడియల్లో అవి ఇక్కడ నెరవేరబోతున్నాయి. కనుక ఆయన దాహం కలిగి ఉన్నాడు. ఏంటి అంటే ఆత్మీయ సత్యం, ఆత్మీయ దాహం. నీ యొక్క దాహాన్ని, నా యొక్క దాహాన్ని తీర్చాలి అని. నిన్ను నన్ను కూడా తండ్రితో సమాధానపరిచి ఆయనతో మరి సంబంధాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశం